నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్తున్నారా? అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇక అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది, ఈ రోజు వైకుంఠంలో ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు, అలాగే ఏ దర్శనం వారికి అంటే సర్వదర్శనం, ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్, ఇంకా 300 రూపాయల దర్శనం ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇక అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు, ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు క్యూ లైన్ లోనికి వెళ్లే భక్తులకు సుమారుగా 14 గంటల నుంచి 16 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లోనికి ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 16 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 10వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఇచ్చారండి. ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు కూడా ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 7 గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు కూడా స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరిదారులు టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరిదారులు నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు. శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 57,462 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 22,998 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిలాలు సమర్పించారు. 3,94,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. అలాగే నిన్నటి రోజు తిరుమలలోని వసంత మండపంలో స్వామివారికి వసంతోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ రోజు 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మధ్యలో బంగారు రథోత్సవం సేవ జరగనున్నది. ఇక ఈ రోజు తుమ్మూర తీర్థం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. తర్వాత రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.